మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బామ్మ మేఘనతో చెప్తూ ఉంటుంది, ఏమే ముద్దుముకుందనా, ఒక్కసారి వచ్చి ఆ అబ్బాయిని చూడు, నీకు నచ్చాడంటే వెంటనే పెళ్లి చేసేస్తాను అని చెప్తూ ఉంటే, ఇప్పుడే పోలీస్ ట్రైనింగ్ కూడా అయిపోయిందే, అప్పుడే పెళ్ళేంటి, నువ్వే చూసి పెళ్లి చేసుకో అని మేఘన చెప్తుంది. ఏమే నువ్వు ఇలా పడుకొని ఉంటే నీకు నచ్చిన వాడు వచ్చేస్తాడా ఏంటి, వచ్చి చూడే ఒకసారి అని చెప్తూ ఉంటుంది. నాకు నచ్చిన వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఒకసారి వచ్చిన తర్వాత నాకు నచ్చిన తర్వాత నేను అస్సలు వదిలిపెట్టాను తెలుసా అని మేఘన చెప్తుంది. నువ్వు ఇలా నిద్రపోతూ ఉంటే వెతుక్కుంటూ నీ దగ్గరికి ఎలా వస్తాడే అని బామ్మ అడుగుతుంది. అబ్బా టైం వచ్చినప్పుడు వస్తాడులే, అప్పుడు నేను అసలు వదలనని చెప్తున్నాను కా, నాన్న తీసుకురా వెళ్ళి అని మేఘన చెప్తుంది. అమ్మగారికి ఉదయం లేవగానే డాడీ వచ్చి ముద్దు పెడితే కానీ తెల్లవారదు, అయ్యగారికి ఏమో అంతేను, నేను వీళ్ళతో వేగలేకపోతున్నాను అని బామ్మ విసుక్కుంటూ ఉంటుంది. తెలుసు కదవే, మళ్ళీ ఎందుకు నష్టపెడుతున్నావు, వెళ్ళి డాడీని తీసుకురా అని మేఘన నిద్రపోతూ చెప్తూ ఉంటే, అతనికి ఇంకా పెళ్లి కాలేదంట, ఇదేమో చెప్తే వినట్లేదు అని బామ్మ అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. సరే మీరెప్పుడు ఆదిత్యపురం వెళ్ళి ఆ కేసుని స్టడీ చేస్తారు, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారన్నమాట. సరే ఆ ఫైల్ ఇస్తాను అమ్మ అమ్మ అని అతను వాళ్ళ అమ్మని పిలుస్తుంటే బామ్మకి వినపడదు. మా అమ్మకి వినపడటం లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అతను చెప్తూ ఉంటాడు. సార్ మీరు వెళ్ళిన అవసరం లేదు, ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా అని కేదార్ చెప్తూ ఉంటాడు. సరే పైన రైట్ సైడ్ నా రూమ్ ఉంది, పైన కాఫీ టేబుల్ పైన ఉంటుంది ఫైల్ అని చెప్తూ ఉంటాడు. ఇక కేదార్ అలానే నేను చెప్తూ దాత్రికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉంటుంది. ఆ ఫ్లయింగ్ కిస్ని దాత్రి క్యాచ్ పెట్టి విసిరేస్తుంది. ఏంటి దాత్రి ఇలా చేసావు అని కేడి అంటూ ఉంటాడు. కేడి ఇక బొంగమూత పెట్టి పైకి వెళ్తూ ఉంటాడు. ఈ ముసలిది డాడీని పిలవమంటే కిందకి వెళ్ళేలోపే మర్చిపోయింది అని మేఘన ఇక కళ్ళు మూసుకొని లేచి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ వస్తూ ఉంటాడు. డాడ్ వచ్చేసావా అని మేఘన కేదార్ బొగ్గపై ముద్దు పెట్టి కళ్ళు తెరిచొస్తుంది. అక్కడ కేదార్ ఉండటంతో చాలా షాక్ అయ్యి ఎవరు నువ్వు అని తోసేస్తుంది. కేదార్ మేఘన్ను ముద్దు పెట్టడంతో చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. మేఘన అయితే వెళ్తూ కింద పడిపోతూ ఉంటుంది. కేదార్ పట్టుకుంటాడు, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఈలోపే డాడీ డాడీ అని మేఘన గట్టిగా అరుస్తూ ఉంటుంది. రాత్రి ఇక సాధునాయక్ ఆఫీసర్ కూడా పరిగెత్తుకొని పైకి వస్తారు. కింద పట్టుకున్న దాత్రి అని కేదార్ అంటాడు. ఏంటి అది పట్టుకోకుండా కూడా చెప్పచ్చు అని దాత్రిని చూసి కూడా మేఘన్ని ఇంకా వదలకుండా ఉన్న కేదార్ని చూసి దాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే మేఘన వాళ్ళ నాన్న సాధునాయక్ పైకి వస్తారు. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. జరగకూడదు ఏది జరగలేదులే, నా మనవరాలు నువ్వు అనుకొని నా మనవడు బుగ్గపై ముద్దు పెట్టింది అని బామ్మ అంటుంది. ముద్దు కూడానా అని దాత్రి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఏం జరగాలని అనుకుందో ఏంటో ఈవిడ అని కేడి అనుకుంటూ ఉంటాడు. ఇప్పటికే నా ఫ్యూచర్ ఏంటా అని నేను భయపడుతుంటే ఈవిడొకటి అని కేడి మనసులో అనుకుంటాడు. సారీ కేడి, ఉదయం లేవగానే నా ముఖం చూడందే నా కూతురు దినచర్య అస్సలు మొదలు పెట్టదు, నేను అనుకొని నీకు ముద్దు పెట్టింది అని ఆఫీసర్ అంటాడు. పర్వాలేదు సార్, నేనేం అనుకోలేదు అని కేడి అంటాడు. ఇక జేడి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళెవరు అని మేఘన అడుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం మీట్ అయినప్పుడు చెప్పాను కదా జేడీకేడి అంటే వీళ్ళేనని సాధునాయక్ చెప్తూ ఉంటాడు. ఓ జేడీకేడి అంటే వీళ్ళేనా, నైస్ టు మీటింగ్ యూ అని కేడీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటుంది. కేడీకి అడ్డుగా వచ్చి జేడీ ఇక షేక్ హ్యాండ్ ఇస్తుంది. మీరు మాలాంటి జూనియర్స్కి చాలామందికి ఇన్స్పిరేషన్, నాకు కూడా అని మేఘన నవ్వుతూ చెప్తూ ఉంటే, ఇంతకీ కేడీ ఎందుకు వచ్చాడంటే ఫైల్ కోసం అని జేడీ అంటుంది. ఆ విషయం నా మనవరాలు అడగలేదే, నువ్వెందుకు చెప్తున్నావు అని బామ్మ అడుగుతుంది. చెప్పాలనే చెప్తున్నాను అని జేడీ చెప్తుంది. సరే ఆ ఫైల్ తీసుకురాపోమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు. సరే అలాగేనని మేఘన వెళ్తుంది. నువ్వు కూడా వెళ్ళి బాబు అని బామ్మ అంటుంది. అతనెందుకు అని జేడీ అడుగుతుంది. ఈలోపే మేఘన వాళ్ళ నాన్న కూడా వెళ్ళు బాబు అని చెప్తూ ఉంటాడు. ఇక కేడీ మేఘన వెనక వెళ్తాడు. అమ్మ అతనిని నీ మాటలతో భయపెట్టి పంపించేకే అని చెప్తూ ఉంటే, ఎందుకు పంపిస్తాను, శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నానులే అని బామ్మ అంటుంది. ఏంటి శాశ్వతంగా ఇక్కడ ఉండేలానా ప్లానా అని జేడీ షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఇక కేడి మేఘన గదిలో ఏం చేస్తున్నారని జేడీ బాగా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అంటూ మేఘన చేతిలో ఉన్న ఫైల్ని తీసుకుని కేడి వస్తూ ఉంటాడు. ఇంతకటి నుంచి చూస్తున్నాను, నీ తీరే వేరేలా ఉంది అని బామ్మ జేడీని కోప్పడుతుంటుంది. సేమ్ ఫీలింగ్ అని జేడీ కూడా అనుకుంటుంది. ఏం లేదు, టైం అవుతుంది, వెళ్తున్నాం అని కేడి వస్తుంటే వెళ్దామా అని జేడీ వెళ్తూ మెట్ల దగ్గరికి వచ్చేసరికి కావాలని కేడీ కాల్కి తన కాల్ని అడ్డు పెడుతుంది. కేడీ కింద పడకుండా తానే పట్టుకుంటుంది. కాస్త చూసుకో కేడీ, కింద పడితే ముఖం పగిలిపోతుంది, జాగ్రత్త
అని వార్నింగ్ ఇస్తుంది. తానే కావాలని కాలు అడ్డుపెట్టి మళ్ళీ ఎలా మాట్లాడుతుంది ఏంటి, జేడీకి బాగా కోపం వస్తుంటుంది అని కేడీ అనుకుంటాడు. రాజ్మహల్ మిస్టరీ పూర్తయ్యేలోపు నా పెళ్ళికి ఎసరు వచ్చినట్లుంది అని కేడీ అనుకుంటాడు. ఏమే మనవరాలా, ఆ అబ్బాయితో నువ్వు జోడు కట్టేసి చాలా బాగున్నాడు, నువ్వు బాగున్నావని కూడా చెప్పాడు అని చెప్తూ ఉంటే ఇప్పుడే కదా పరిచయం అయింది, ఇంతలోనే అతనితో నేను పెళ్ళిని ఎలా ఊహించుకునేది అని మేఘన చెప్తుంది. అదే అతనికి ఏం తక్కువైందే, చాలా బాగున్నాడు కదా. ఆయన నీ రాశి ఫలాల్లో ఈ వారం ఏం రాసిందో తెలుసా, నువ్వు చేసుకోబోయేవాడిని ఈ వారం మధ్యలోనే కలుస్తావని రాసింది. ఈరోజు బుధవారం అంటే వారం మధ్య అంటే ఆ అబ్బాయే కాబట్టి ఆ అబ్బాయే నీ మొగుడు అని చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను కొంచెం ఆలోచించడం మొదలు పెడతాను. బాగానే ఉన్నాడు కానీ వెళ్ళేలోపు ఇంకొకసారి కేడి నన్ను ముట్టుకుంటే అప్పుడు ఆలోచిస్తాను అని మేఘన వెళ్ళిపోతుంది. ముట్టుకునే మంత్రం నేను వేస్తాను కదా వెళ్ళేలోపు అని బామ్మ అనుకుంటుంది. ఇక జేడి తెలుసు కదా, అర్థమైంది కదా, చాలామంది దీని నుంచి వెనక్కి వచ్చేస్తారు, ప్రాణాలు కూడా కోల్పోయారు, ఏం చేయాలో తెలుసు కదా అని రాజ్మహల్ గురించి సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. ఇద్దరిని దూరంగా ఉంచాలి, అర్థమైంది అని జేడి అంటుంది. అందరూ షాక్ అయ్యి ఇక జేడి వైపే చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు అని జేడి అడుగుతూ ఉంటుంది. ఎవరినో దూరంగా ఉంచాలన్నావు అని ఆఫీసర్ అడుగుతారు. మనసులో అనుకోవాల్సింది పైకనేసానా అని జేడి అనుకుంటుంటుంది. పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని వేరువేరుగా దూరంగా ఉంచాలని చెప్తున్నాను అని జేడి చెప్తుంది. ఇప్పుడు అలా దగ్గరగా ఎవరుంచారు అని అడుగుతూ ఉంటారు. ఏం లేదులే కానీ మేం ఆ రాజమహల్ గురించి వెళ్తున్నాం, ఇక మేం బయలుదేరాలి అని జేడి లేచి నిల్చుంటుంది. ఎక్కడికి వెళ్ళేది, నా మనవరాలు కాఫీ తీసుకొస్తుంది అని బామ్మ వచ్చి చెప్తూ ఉంటుంది. మేము కాఫీ తాగం బామ్మ అని జేడి అంటుంది. అలాగే తాగుతాం బామ్మ అని కేడి అంటాడు. ఇక జేడి అయితే కోపంగా కేదార్ వైపే చూస్తుంటుంది. ఏమైంది మీకు, ఇంతకీ కాఫీ తాగుతారు లేదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. తాగుతామని ఇక జేడి తాగమని కేడి చెప్తారు. ఎప్పుడు షింకులో ఉండేవాళ్ళు ఈరోజు ఇలా తేడాగా అయిపోయారు అని సాధునాయక్ అడుగుతూ ఉంటాడు. కేడి మైండ్ సరిగా పనిచేయటం లేదు, అందుకే ఇలా నాన్ సింక్లో నడుస్తుంది, కొంచెం నెమ్మదిగా ఉందిలే బుర్రా అని దాత్రి అంటుంది. సరే నేను చేసిన కాఫీ తాగితే సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది, తాగండి అని మేఘన ఇద్దరికి కాఫీ ఇస్తూ ఉంటుంది. కాఫీ చాలా బాగుంది మేఘన అని కేడి అంటాడు. ఇక జేడి అయితే కోపంగా చూస్తుంటుంది కేడి వైపు. మళ్ళీ కేడి తడబడుతుంటాడు. ఇక వేగంగా కాఫీ తాగేస్తాడు. కాఫీ అయిపోయింది, మేము వెళ్తున్నాం అని జేడి చెప్తుంది. ఆ అబ్బాయి ఇంకా తాగుతూనే ఉన్నాడు, నీకెందుకంత తొందర అని బామ్మ అడుగుతుంది. అంటే అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని జేడి చెప్తుంది. అయితే మీరు వెళ్ళండి, కేడి కాసేపు ఉండి వస్తాడు అని మేఘన నవ్వుతూ చెప్తూ ఉంటే అంటే అది మరీ అంత అర్జెంట్ వర్క్ ఏం కాదు, ఇద్దరం కలిసి ఉంటాంలే అని జేడి కూర్చుంటుంది. పెళ్లి చూపులు అయిపోయాయి, ఇక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించేసేనా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. కానీ కేడి ఇంకోసారి నన్ను ముట్టుకుంటేనే కదా దాని గురించి ఆలోచించాల్సింది అని మేఘన బామ్మతో చెప్తూ ఉంటుంది. అయితే సరే మేము వెళ్ళొస్తాం అని జేడి కేడి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అర్థమవుతుందా అని మేఘన బామ్మ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బొద్దింక అటుగా వెళ్తూ ఉంటుంది. వెంటనే మేఘన బొద్దింక అంటూ టేబుల్ పైకి ఎక్కుతుంది, కింద పడిపోతూ ఉంటుంది. ఇక కేదార్ పట్టుకుంటాడని బామ్మ మేఘన అనుకుంటారు. అయితే కేడీకి బదులుగా జేడి వచ్చి పట్టుకుంటుంది. బొద్దింక వెళ్ళిపోయింది, ఇక నువ్వు లేచి నిలబడచ్చు అని జేడి మేఘనను పట్టుకొని చెప్తూ ఉంటుంది. సారీ అని మేఘన లేచి నిల్చుంటుంది. ఆ జేడీకి ఎలకంటే భయం, అలాగే నీకు బొద్దింకంటే భయమా అని కేడి అంటాడు. ఏంటి జేడీకి ఎలకంటే భయమా, మీనన్ను భయపెట్టే జేడీకి ఎలకంటే భయమా, ఇది చాలా విచిత్రంగా ఉంది అని సాధు నాయక్ ఇంకొక ఆఫీసర్ అడుగుతూ ఉంటారు. ఇక జేడీ అయితే తలదించుకుంటుంది, కోపంగా కేడి వైపే చూస్తూ ఉంటుంది. సరే మేము వెళ్ళొస్తాం అని ఇద్దరు వెళ్తూ ఉంటారు. కేడి నువ్వు ఫైల్ మర్చిపోయావు అని మేఘన ఫైల్ ఇస్తూ ఉంటుంది. కేడి మేఘన చెయ్యిని టచ్ చేసేస్తాడు. ఇక కేడి బయటికి వెళ్ళగానే మేఘన సిగ్గుపడుతూ నువ్వు చెప్పిన జాతకం నిజమేనంటావు కదే, ఇప్పుడు ఆ అబ్బాయి నేను తగిలాడు కదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నిజమే కానీ అని మేఘన సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ఏంటి సిగ్గుపడుతున్నావు, వెళ్ళి ఆ అబ్బాయితో మాటలు కలుపు, వెళ్ళిపోతున్నాడు బయటికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఎలా అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఎలా అని అన్నీ నేనే చెప్పాలా, నువ్వెందుకే అని బామ్మ అడుగుతూ ఉంటుంది. వెళ్తున్నా అనే ఐడియా అని మేఘన బయటికి పరిగెడుతూ వస్తూ ఉంటుంది. ఓకే కేడి, మీరు పెళ్ళి అయినా కూడా పెళ్లి కాని వాళ్ళ ఉండాలంటే కొంచెం కష్టమే, కానీ టేక్ కేర్, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేయాలి అని. థ్యాంక్ యూ కేడి, జగదాత్రిని ఎప్పటి నుంచో పరిచయం చేయమంటే ఇన్ని రోజులకి పరిచయం చేసావు అని సాధునాయక అంటాడు.
సార్ నేను జగదాత్రిని అని కేదార్ టెన్షన్ పడుతుంటాడు. ఎలక్ గురించి చెప్పిన విషయం దాత్రికి గుర్తుకొస్తుంది. కేడి నీ సంగతి చెప్తాను అని జేడి వెనకే కేడి తరుముతూ పరిగెడుతూ ఉంటుంది. కేడి వద్దు ఇక్కడ వద్దు అని బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే మేఘన అక్కడికి వస్తుంది. కేడి కాస్త జిమ్ వరకు నన్ను డ్రాప్ చేస్తావా, నా వెహికల్ ట్రబుల్ వచ్చింది ప్లీజ్ అని కేడి చేపట్టుకొని బతిమలాడుకుంటూ ఉంటుంది మేఘన. ఇక కేడి అయితే సరేనంటాడు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను అని మేఘన పరిగెడుతూ ఉంటుంది. ఇక జేడీ కోపంగా చూస్తుంటుంది కేడీని. అంటే ఆ అమ్మాయి ఐజీ కూతురు కదా, కాదంటే బాగుండదని ఓకే చెప్పాను అని కేడీ అంటాడు. సరే నేను కారులో వెళ్ళిపోతాను, నువ్వు వాకింగ్ చేస్తూ ఆ అమ్మాయిని డ్రాప్ చేయి. వచ్చినప్పటి నుంచి పైన ముద్దు పెట్టించుకున్నావు, కింద ఏమో చేతులు పట్టుకోవడం చూస్తూనే ఉన్నాను. నువ్వు టూత్పేస్ట్లో యాడ్లాగా పళ్ళు చూపిస్తూ ఈకిలిస్తూనే ఉన్నావు అని జేడీ తిడుతూ ఉంటుంది. అది కాదు నవ్వటం కూడా తప్పేనా అని కేడీ బతిమలాడుకుంటూ ఉంటాడు జేడీని. అప్పుడే మేఘన రెడీ వస్తుంది. పద కేడీ అని కారెక్కుతుంది. జేడీ ప్లీజ్ రావా, నువ్వు వెనక సీట్లో కూర్చోవా అని కేటీ బతిమలాడుకుంటూ ఉంటాడు. మేఘన ముందు సీట్లో కూర్చుంటుంది. లేదు ఆ ప్లేస్ నాది, నేను 1 ఇంచు కూడా ఇక్కడి నుంచి కదలను, ఎవరైనా నా సీట్లో కూర్చుంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోను అని జేడీ చెప్తుంది. మేఘన ప్లీజ్, తను ఎంతైనా సీనియర్ కదా, నువ్వు వెనక్కి కూర్చోవా అని కేడీ బతిమలాడుకుంటుంటాడు మేఘనని. మేఘన ఇక బెట్టు చేస్తుంటుంది. సీనియర్ కదా ప్లీజ్ ప్లీజ్ అని కేడీ అంటాడు. ఓకేనని వెనక్కి సీట్లోకి వెళ్తుంది మేఘన. రాజేడి అని కేడీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని మేఘన అడుగుతూ ఉంటుంది. జేడీ కేడీ ఇద్దరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఎందుకంత షాక్ అయి చూస్తున్నారని మేఘన అడుగుతుంది. మేము టీంలో పర్సనల్ విషయాల్ని డిస్కస్ చేసుకోం అని జేడీ అంటుంది. పర్లేదు నువ్వు వినద్దు, నువ్వు చెవులు మూసుకో, నేను కేడీతో మాట్లాడుతున్నానులే, చెప్పు ప్రేమించావా అని అడుగుతూ ఉంటే లేదని కేడీ అంటాడు. ఇక జేడీ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. సరే నువ్వు ఒకవేళ ప్రేమించే అమ్మ ఎలా ఉండాలి అని అడుగుతూ ఉంటే పెద్ద కళ్ళు వేసుకొని నిజం కోసమే ప్రాణాలు ఇచ్చే అమ్మాయి అయి ఉండాలి అని జేడీ గురించే చెప్తూ ఉంటాడు కేడీ.